హాయ్ నమస్తే వెల్కమ్ టు మరో మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువైన వెంటనే జరిగిన పరిణామ క్రమం ఏందో ఒకసారి మనం గమనిస్తే ఒకవైపు వైసీపీ సానుభూతి పరుల మీద దాడులు వైఎస్ విగ్రహాల ధ్వంసం వాటితో పాటు జిల్లాల వారీగా ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలు ఉన్నాయో వాటన్నింటినీ కూల్చేసే కార్యక్రమం విజయవంతంగా అమలవుతుంది. దాంతో నేషనల్ మీడియా సైతం చంద్రబాబు డిక్టేటర్షిప్ ని ఆయన విధ్వంసక పాలనను తూర్పారబడుతున్న ఘటనలు మనం గతంలో చూసినాం. అయితే ఇవన్నీ పక్కన పెడితే తాజాగా ఏంటంటే మొన్న తాడేపల్లిలో కూల్ చేసిన ఈ ఘటన తర్వాత వైసీపీ అలర్ట్ అయి దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన తరుణంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చిన తరుణంలో తాజాగా వీళ్ళు చేసిన ఇంకొక దిక్కుమాల పని ఏంటంటే ఇక్కడ చూడండి, విజయవాడ విజయనగరం ఇతర జిల్లాల్లో ఎక్కడెక్కడైతే వీళ్ళు వాస్తవానికి కూటమి అంటే వైఎస్ జగన్మోహన్ సర్కారు మళ్ళీ అధికారంలోకి వస్తుందని భావించిన నేపథ్యంలో వీటికి ఏవి కూడా అనుమతులు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో వైసీపీ ఆఫీసులన్నింటినీ కూడా కూల్చేసే కుట్రకు తెరదీసినట్టు కనిపిస్తుంది. దానికి సాక్ష్యమే ఈ మున్సిపల్ శాఖ అధికారులు విడుదల చేసిన ఈ సర్క్యులర్స్. ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. పట్టణ ప్రణాళిక విభాగం నగరపాలక సంస్థ విజయవాడ పత్రిక ప్రకటన. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఎప్పటికప్పుడు అక్రమ నిర్మాణాలు గుర్తించి తగు చర్యలు చేపట్టుట జరుగుతున్నది. ఇందులో భాగంగా విద్యాధరపురం లేబర్ కాలనీ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యాలయ నిర్మాణానికి ఎటువంటి భవన నిర్మాణ అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టి ఉన్నారని వారికి సదరు విషయమై తొలగించుటకు నోటీసులు జారీ చేయడమైనది. తర్వాత విజయవాడ నగర ప్రజలకు కమిషనర్ విజయవాడ నగర పాలక సంస్థ వారు తదుపరి తెలియజేయనది ఏమనగా నగర పరిధిలో భవన నిర్మాణ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టరాదని, అట్లా నిర్మాణం చేసిన ఎడల సదరు అక్రమ నిర్మాణాలు కూల్చివేయట జరుగునని మరియు అక్రమ నిర్మాణాలు ప్రోత్సహించిన అధికారులపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకునబడునని తెలియజేయడమైనది. జీవీజీఎస్వి ప్రసాద్, చీఫ్ సిటీ ప్లానర్ సూపరింటెండెంట్ అని ఇదొకటి. తర్వాత విజయనగరం సంబంధించి విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఏంటంటే విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బిల్డింగ్ ఇన్ టిఎస్ నంబర్ 569P ఆఫ్ మహారాజుపేట నార్త్ వార్డ్ జమ్మూ నారాయణపురం విజయనగరం. నోటీస్ అండర్ సెక్షన్ 452/1 and 461/1 of APMC Act issued regarding and with reference to above reference sites it has been come to the notice of the under signed that you have applied for the building permission in the TS number 569P of Maharajpeta North Ward Jammu Narayanpuram Vijayanagaram which is pending in the licensed technical personnel LTP login nearly 347 days and not resubmitted the building application file duly rectifying shortfalls raised by the competent authority VMRDA Visakhapatnam. Further, it is also observed that you have proceeded the construction work without obtaining the permission from the VMRDA Visakhapatnam. Therefore, you are hereby directed to stop the unauthorized construction work and submit a reply to the notice within 7 days from the date of receipt of this notice is in writing by you or your authorization agent, filing which it will be treated as a continuous and intentional offence and further action will be taken as per the provisions laid down under section 452/1 and 461/1 of APMC Andhra Pradesh Municipal Act 1955 టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అని చెప్పి రాసుకొచ్చారు అన్నమాట. సో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే క్లియర్ గా కనిపిస్తుంది, వైఎస్ఆర్సీపీ ఆఫీసులే లక్ష్యంగా వాటిని కూల్ చేయడమే లక్ష్యంగా ఎక్కడికక్కడ నోటీసులు ఇస్తున్నారు అన్నది ఇవి ఎవిడెన్సెస్ అన్నమాట. మీకు నిజంగానే కూల్ చేయాలనుకుంటే కూల్ చేయండి, దానికి ఎవడేం చేయలేడు. ఎందుకంటే మీకు అధికారం ఇవ్వడే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన ఒక దిక్కుమాల దౌర్భాగ్య పరిస్థితి. సరే, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికను కూల్ చేసిందని చెప్పి దానికి రివెంజ్ గా చేస్తున్నారు కదా. రివెంజ్ అనేది చాలా స్వీట్ గానే ఉంటది, కానీ దాని ఫలితం ఏందన్నది వచ్చే ఎన్నికల నాటికి తెలుస్తుంది. అది ప్రకృతి చూసుకునే వ్యవహారం. కానీ ఇన్ని కోట్ల రూపాయలను వేస్ట్ చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చిండ్రు? నిజంగానే మీకు వాటిని కూల్చాలనుకుంటే కక్షపూరితంగా కూల్చాలనుకుంటే కూల్చేయండి, అందులో డౌటే లేదు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైద్యాలయాలు కానీ విద్యాలయాలు కరువున్న తరుణంలో వాటినే పేర్లు మార్చో లేదంటే ఇప్పుడు ప్రభుత్వం మీ చేతిలో ఉన్న నేపథ్యంలో వాటికి వేరే సర్క్యులర్స్ ఇచ్చి స్కూళ్ళనో లేదంటే వైద్యశాలలుగానో డెవలప్ చేసే అవకాశం ఉంది కదా. ఆ సోయి మనకు రాదు, ఆ తెలివి
మనకు ఉండదు. ఎంతసేపు ఉన్నా వాళ్ళు గాడిదలు అయ్యారని చెప్పి వాళ్ళు ప్రజావేదికలు గురి చేస్తే మీరు వైఎస్ఆర్సీపీ ఆఫీసులను గురి చేస్తారా? ఈ ప్రజాదానం ఎవరిది? అడిగేవాళ్ళు లేరా? సో ఏం చెప్పదలుచుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? మీకు ఇచ్చిన మ్యాండేట్ కు మీరు ఇచ్చే గిఫ్ట్ ఇదా? సో ఈ విధ్వంసక పాలన ఆపకపోతే జనం నుంచే తిరుగుబాటు రావడం పెద్ద టైం పట్టదు. దీన్ని గమనించి కూటమి ప్రభుత్వం కొంచెం సోయితో మెలగాలని ఆశిద్దాం. అట్లనే వీటికి అంటే కూటమి ప్రభుత్వంలోని పార్టీలు భాగస్వాములైన జనసేన కానీ బీజేపీ కానీ ఈ 3 పార్టీలకు మద్దతు ఇచ్చిన కమ్యూనిస్ట్ పార్టీలు కానీ తర్వాత బ్యాక్ డోర్ లో సపోర్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ కానీ వీటిని సమర్థిస్తున్నదా? ఆ పక్షాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోణంలో ఇది కాదు పాలన జరగాల్సింది. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం కోణంలో చాలా దూరం వెళ్ళిపోయింది. విద్యా వైద్యంలో సంస్కరణలు ఎన్నో అమలు చేసిండు. వాటికి కొనసాగింపుగా మీ పాలన ఉండాలని ఆశించి మీకు తీర్పునిస్తే ఇట్లా కూల్చేసే కార్యక్రమాలు చేస్తారా? ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎవరు చెప్పిండు మీకు? అసలు సలహాలు ఇచ్చిన గాడిదలు ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ఈ రోజు కుప్పకూలడానికి ఈ సలహాలు ఇచ్చిన సోంబేరి గాళ్ళ వల్ల. మీకు కూడా ఇట్లాంటి సలహాలు ఇస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి? జనం ఏమన్నా బుద్ధి ఉండాలి కదా. సో ప్రజల నుంచే తిరుగుబాటు రావాల్సిన అవసరం ఉంది. వాటిని కూల్చాల్సిన అవసరం లేదు. అవసరం అయితే వేరే రూపకంగా ఇప్పుడు ఎట్లాగో అవి గవర్నమెంట్ బిల్డింగ్స్ గవర్నమెంట్ ప్లేస్ అనుకున్నప్పుడు కూల్చకుండా విద్యాలయాలుగా వైద్యాలయాలుగా డెవలప్ చేసే ఆప్షన్ ఒకటి ఎయిడ్స్ వచ్చింది కదా. ఆ కోణంలో ఎందుకు ఆలోచిస్తలేరు? సో దయచేసి కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో జాతీయ స్థాయిలో తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. వీటిని కొన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కేబినెట్ మీటింగ్ లో అడ్డమైన నిర్ణయాలు తీసుకోవడం కాదు, వీటి గురించి కూడా చర్చించుంటే బాగుంటుంది అని చెప్పి జనం నుంచి వస్తున్న డిమాండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.